శ్రీలంకతో ఒక టెస్ట్ సిరీస్ కోసం ఇండియా శ్రీలంకకి వెళ్ళారు కదా. అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డేలో ఆల్ అవుట్ చేయలేకపోయారు శ్రీలంక, ఏదో ఒక టూరింగ్ సైడ్ని. కాకపోతే బౌలింగ్ ఎవరిది బాగుంటుంది ఎవరిది బాగాలేదు కాస్త మాట్లాడుకుందాం. టెస్ట్ సిరీసు, టెస్ట్ ఫ్యూచరు ఎలా ఉందో కొంచెం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఓడిఐ క్రికెట్లో 5,000 ఓడిఐస్ పూర్తయిపోయాయట. అంటే 5,000 ఓడిఐ హిస్టరీని చిన్నగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని కాస్త రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుందని అనిపిస్తుంది నాకు. చదవా? లెట్స్ గెట్ స్టార్ట్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఇండియా శ్రీలంకకు వెళ్ళారు టెస్ట్ సిరీస్ ఆడడానికి. దాని గురించి ప్రిపరేషన్ గేమ్ గురించి కాస్త మాట్లాడతాం. ఇందాక చెప్పినట్టుగా ఆ ఓడిఐస్ హిస్టరీ గురించి కాస్త మాట్లాడతాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నౌ శ్రీలంకన్ క్రికెట్ 11 ఏదో టూరింగ్ సైడ్ నార్మల్ ప్రాక్టీస్ గేము ఆడుతున్న ఒకే ఒక ప్రాక్టీస్ గేమ్ ఇది. దాంట్లో శ్రీలంక వాళ్ళ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ రోజంతా బ్యాటింగ్ చేసేసి 4 రన్స్ కంటే ఎక్కువ ప్రతి ఓవర్కి స్కోర్ చేసేసి 363 పరుగులు స్కోర్ చేసేసి 8 వికెట్లు మాత్రమే నష్టపోవడంతో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇండియన్ బౌలింగ్ కొంచెం రస్టీగా, అంటే తుప్పు పట్టినట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉంది. ఫాస్ట్ బౌలర్స్కి ఎవరికి పెద్దగా వికెట్స్ లేవు. గుర్నూర్ బ్రాట్ మాత్రం వికెట్ తీసుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్ ఒక ఇంజురీ నుంచి తర్వాత రిలాక్స్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని కంబ్యాక్ చేస్తున్నాడు కాబట్టి తనకు కొంచెం సమయం పడుతుంది, అర్థం చేసుకోవచ్చు. తను 13 ఓవర్లు వేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక 8 ఓవర్లు వేశాడు. తర్వాత గుర్నూర్ బ్రార్ 12 ఓవర్లు వేశాడు. మిగతా అంతా స్పిన్నర్స్ వేశారు. అయితే ఇక్కడ చూస్తే కనుక స్పిన్నర్స్లో కూడా ఇఫ్ యు నోటీస్ రవీంద్ర జడేజా తనకు 2 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ అందరికంటే ఎక్కువ ఓవర్స్ వేసున్నాడు, తను ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. మానవ్ సుతార్ ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. సారాంష్ జైన్ లేటెస్ట్ ఎంట్రెంట్ ఈ ఇండియన్ సైడ్లోకి, తన నుంచి 11 ఓవర్స్ చూసాం, వికెట్స్ ఏమీ లేవన్నమాట. సో బేసికలీ అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ శ్రీలంకలో తెలిసిందే ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ఎట్లాగో హెల్ప్ ఉండదు. స్పిన్నర్లే ఎక్కువ శాతం బౌలింగ్ చేయాలి, ఎక్కువ శాతం వికెట్స్ వాళ్లే తీసుకోవాలి. దాంట్లో కుల్దీప్ యాదవ్ పైన ఎక్కువ ఆధారపడి ఉండాల్సిందని అర్థమైపోతుంది. నౌ దిస్ ఎక్స్పోజెస్ సంథింగ్, ఐల్ కమ్ టు దాట్. బట్ బిఫోర్ దాట్, ఈ మ్యాచ్లో మొదటి రోజున కేఎల్ రాహులే కెప్టెన్సీ చేశారు. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి శుభ్మన్ గిల్కి కొంచెం దెబ్బ తగిలింది, ఇంపాక్ట్ ఇచ్చారు, అంటే బాల్ వచ్చి తగిలిందిట. అందుకని తను ఆడకపోవడం బెటరు, హీల్ అవ్వడం పూర్తిగా మంచిదని ఒక నిర్ణయం తీసుకునేసరికి మెడికల్ టీము తను బయట కూర్చోవడం, కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ చేయడం జరిగింది. ఎనదర్ ప్లేయర్ యాడెడ్ టు ద ఇంజురీ లిస్ట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. బుమ్రా రూల్డ్ అవుట్, నితీష్ కుమార్ రెడ్డి రూల్డ్ అవుట్, హర్షిత్ రాణా రూల్డ్ అవుట్, అలాగే ఇంకొంతమంది ఉన్నారు అలాగే లిస్ట్లో బాగానే. ఇప్పుడు ఇక్కడ శుభ్మన్ గిల్ కూడా ప్రస్తుతానికి ఈ లిస్ట్లో యాడ్ అయ్యాడు. హోప్ఫుల్లీ తను త్వరగా రికవర్ అయ్యి వెనక్కి వచ్చేస్తాడు. సాయి సుదర్శన్ తను ఇంకా టీంతో పాటు జాయిన్, ఎందుకంటే తన కాలి బొటని వేలు మీద కొంచెం గాయమైంది కాబట్టి తను కూడా ఇంకా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉన్నాడు. నా ఇప్పుడు కాస్త మాట్లాడదాం, ఏంటి తుప్పు పట్టిన అంశం ఏంటి, ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు, ఇది మారడం సాధ్యపడుతుందా? నౌ మీరు అజింక్య రహానే రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో కనుక ఇన్ఫర్మేషన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా, రవిచంద్రన్ అశ్విన్ ఈ మధ్యకాలంలో ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ గురించి మాట్లాడడం చూసినా అర్థం చేసుకున్నా, ఆర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టేసి మీకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా, మీరు ఇండియన్ క్రికెట్ని ఫాలో అవుతున్నా మీకు క్లియర్గా కనిపించే విషయం ఒకటి ఏంటంటే ఒకేసారిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది టీంలోంచి బయటికి వెళ్ళిపోయారు. మీరు అది బ్యాటింగ్లోనూ చూస్తున్నారు, అది బౌలింగ్లోనూ చూస్తున్నారు. సో అజింక్య రహానే ఏమన్నాడంటే మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, టెస్ట్ క్రికెట్ అన్న దాంట్లో ఒక టీంలో ఒక 7 మంది కనీసం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండాలి, ఒక 3-4 కొత్త వాళ్ళు ఉన్నా పర్లేదు. అలా ఒక ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ మిక్స్చర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు టీం ఒక 3-4 ఏళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఈ తక్కువ అనుభవం ఉన్న వాళ్ళకి కాస్త అనుభవం పెరుగుతూ ఉంటుంది, అప్పుడు మీరు ట్రాన్సిషన్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న ఇండియన్ స్క్వాడ్లో వచ్చిన చిక్కేంటంటే తీశారు, ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని బయటికి సాగనంపారు. అది బ్యాటింగ్లోనూ జరిగింది, బౌలింగ్లోనూ జరిగింది. ఇంజురీస్ కారణంగా కొంతమంది లేరు. దీంతో అకస్మాత్తుగా చాలామంది యంగ్స్టర్స్ టీంలోకి వచ్చారు. ఇప్పుడు స్పిన్ డిపార్ట్మెంట్లో రవిచంద్రన్ అశ్విన్ లేడు. అశ్విన్ జడేజా లేకుండా మనం అసలు ఊహించుకుందే లేదుగా ఇండియన్ క్రికెట్ టెస్ట్ ఫార్మాట్లో, ప్రత్యేకించి 10-12 సంవత్సరాలుగా. తను మిడ్ సిరీస్లో బయటికి వెళ్ళిపోవడం, కారణాలు రకరకాలు అయి ఉండొచ్చు, ఏదైనా సరే మొత్తానికి తను బయటికి వెళ్ళిపోవడం. అండ్ జడేజా మాత్రమే ఒక లోన్ స్పిన్నర్గా, ఎక్స్పీరియన్స్ స్పిన్నర్గా ఉండడం, కుల్దీప్ అని ఎక్కువ నమ్మకం చూపించకపోవడం, ఇప్పుడు మానవ్ సుతార్ని, సారాంష్ జైన్ వీరందరినీ తీసుకురావడం. కొత్త వాళ్ళు తీసుకురావడం తప్పు కాదు, డోంట్ గెట్ మీ రాంగ్ ఆన్ దిస్.
కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి, పాత వాళ్ళు ఎప్పుడు ఆడుతూ ఉండకూడదు, ఇదంతా నిజం. కానీ ఒక ట్రాన్సిషన్ జరగాలి. ఇప్పుడు మీరు ఐటీ కంపెనీలో పనిచేసినా కూడా మీరు రిజైన్ చేసేసిన తర్వాత ఒక నోటీస్ పీరియడ్ అంటూ సర్వ్ చేస్తారు. ఏ ఐటీ ఏముంది, ఏ సెక్టర్లో అయినా సరే ఒక నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తారు. దాంట్లో మీ పొజిషన్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మీ దగ్గర ఉన్న స్కిల్స్, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం అంతా కూడా వాళ్ళకి కాస్త నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కేటీ చేసి వెళ్తారు. ఆ కేటీ ఇక్కడ జరుగుతున్నట్టుగా అనిపించలేదు, స్పెషలీ ఆన్ ద గ్రౌండ్. నా స్పోర్ట్స్లో ఏంటంటే మీరు ప్రాక్టీస్లో ఎంత చెప్పినా సరే మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న అనుభవాన్ని తక్కువ అనుభవం ఉన్న ప్లేయర్స్కి ఎప్పుడైతే షేర్ చేస్తారో దాని విలువ ఎక్కువ. ఆ సిచ్యువేషన్స్ని మీరు ఎంత ప్రాక్టీస్లో ప్రయత్నం చేసినా కూడా రిప్లికేట్ చేయలేరు. అది జరగలేకపోయింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇలా వీళ్ళందరూ ఒకేసారిగా నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం. తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా రవిచంద్రన్ అశ్విన్ బయటికి వెళ్ళిపోవడం, స్పిన్ విభాగంలో ప్రత్యేకించి బుమ్రా ఇంజూర్డ్గా ఉండడం, మొహమ్మద్ షమిని తీసి పక్కన పెట్టేయడం, తర్వాత భువనేశ్వర్ కుమార్ని తీసుకోకపోవడం, ఇలా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ప్లేస్ పక్కన పెట్టేశారో టెస్ట్ క్రికెట్ ఆర్ ఇండియన్ టెస్ట్ టీం కొంచెం ఇబ్బంది పడుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈ సైకిల్లో ఇండియా ఏ పొజిషన్లో ఉంది? జరిగిన సిరీస్లో ఇప్పటిదాకా చూస్తే ఇంగ్లాండ్తో 2-2 ఒక డ్రా చేసుకున్నారు, ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. బయటికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న సైడ్తో బాగా పర్ఫామ్ చేశారు. ఫుల్ మార్క్స్ దెమ్ ఫర్ దాట్. అంటే ప్రతిసారి ఇలా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. అక్కడ జరిగింది, అక్కడి వరకు మెచ్చుకుంటాం. హోమ్ సిరీస్ ఒకటి సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారు, వెస్టిండీస్తో గెలిచారు. ఇప్పుడు ఇక్కడ శ్రీలంకతో ఆడుతుంది, ఎంతో ఆస్ట్రేలియాతో హోమ్ సిరీస్ ఆడేది ఉంది, న్యూజిలాండ్కి వెళ్ళి ఆడాల్సింది ఉంది. నౌ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లేకపోవడం ఇండియాకి ఈ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇబ్బంది కలిగిస్తోంది. మీరు పాయింట్స్ టేబుల్ చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఆ విషయం. డెఫినెట్గా దే మిస్టర్ ట్రిక్. ఆ ట్రాన్సిషన్ సరిగ్గా చేయలేదు. సడన్గా మాకు సూపర్ స్టార్ కల్చర్ వద్దు, టీమే ఎక్కువ, ఇండివిజువల్ సూపర్ స్టార్ ఉండకూడదు, ఇలాంటి ఆలోచన ధోరణి తీసుకొచ్చిన క్రమంలో మెయిన్ ప్లేయర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవడం ఒకేసారి, దాంతో ఒక వాక్యూమ్ ఏర్పడిపోయింది టీమిండియాలో. అది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, స్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో. ఐ డోంట్ సీ దట్ చేంజింగ్. శ్రీలంకతో కూడా ఈ టెస్ట్ సిరీస్ గెలవడం కొంచెం కష్టమే అని నాకు అనిపిస్తుంది. బికాజ్ శ్రీలంక అట్ హోమ్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు టర్నింగ్ ట్రాక్సే ఇస్తారు. ఆ టర్నింగ్ ట్రాక్స్లో ఇండియన్ బ్యాటర్స్ అంత గొప్పగా ఆడకపోవడం మనం ఈ మధ్యకాలంలో చూస్తూనే వచ్చాం. ర్యాంక్ టర్నర్స్ ఉంటే మన వాళ్ళు దొరికిపోతారు. శ్రీలంక బ్యాటర్స్ ఇంకొంచెం బెటర్గా ఆడతారేమో చిన్న కంగారు అయితే నాకు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే ఉంది. మొదటిది గాల్లో, రెండోది కొలంబోలో జరగబోతోంది. బట్ ఐ థింక్ టర్నింగ్ ట్రాక్సే ఇస్తారు అండ్ శ్రీలంక బలానికి తగ్గట్టుగా ఆడతారు. వాళ్ళ ప్లేయర్స్ ఎక్కువ రెడీగా ఉంటారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్తో ఉంటారు. ఇండియన్ ప్లేయర్స్కి అనుభవం తక్కువ. ఇది ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. మీరేమనుకుంటున్నారు? ఇండియా టెస్ట్ స్క్వాడ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారా, కావాల్సిన మంది ఉన్నారా, లేదా మీరు కూడా ఇప్పుడున్న సెలక్షన్ కమిటీ, కోచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆలోచన విధానంతో ఏకీభవిస్తారా? యూ కెన్ హ్యావ్ యూర్ ఓన్ ఒపీనియన్, తప్పేమీ లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీరు కమెంట్స్లో చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ ఎ హెల్దీ డిబేట్. లెట్స్ ట్రై అండ్ డూ దాట్. నౌ ఇది టెస్ట్ స్క్వాడ్ సంబంధించిన విషయం. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓడిఐ క్రికెట్ 5000 ఓడిఐస్ ఓల్డ్గా మారిపోయింది. 5000 ఓడిఐస్ ఆడారు. ఓ విధంగా చూస్తే ఓడిఐ క్రికెట్ అన్నది మనం హిస్టారికల్గా గమనిస్తే కనుక ఇట్స్ బీన్ అన్ ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్ ఫర్ క్రికెట్. నౌ దీంట్లో ఒక అంశాన్ని టచ్ చేద్దాం ఇవాళ. దాట్స్ ది ఓవర్స్ అండ్ ది నెంబర్ ఆఫ్ బాల్స్. సో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నేను క్రికెట్ చూడడం ప్రారంభించినప్పుడు 90sలో క్రికెట్ చూడడం స్టార్ట్ చేసినప్పుడు, అవును, భూమి పుట్టక ముందర పుట్టాను నేను, అలా ఎటువంటి సందేహం లేదు. గూగుల్ తెలుస్తుంది మీకు ఆ విషయం. అయితే ఎర్లీ 90sలో మీరు కనుక క్రికెట్ ఫాలో అయ్యి ఉంటే ఆస్ట్రేలియాలో 8 బాల్ ఓవర్స్ ఉండేవి. 6 balls per over కాదు, 8 balls per over ఉండేది. ఇది ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో ఉండేవి 8 ball overs. టెస్ట్ క్రికెట్లో ఊరికే చెప్తున్నా, అప్పట్లో టెస్ట్ క్రికెట్లో 5 days మధ్యలో ఒక గ్యాప్ డే కూడా ఉండేది, ఒక రెస్ట్ డే ఇచ్చేవాళ్ళు. అంటే 6 days పాటు జరిగేది కానీ 5 day క్రికెట్ ఆడేవాళ్ళు. ఇలాంటివి ఉండేవి. అక్కడ మార్పులు జరిగాయి. బట్ టాకింగ్ అబౌట్ ఓడిఐ క్రికెట్. సో ఈ ఫస్ట్ 60 over ఫార్మాట్లో స్టార్ట్ చేశారు. లైక్ మొదటి 3 వరల్డ్ కప్స్ ఏవైతే జరిగాయో 1975లో, 1979లో, 1983లో ఇవి 60 over వరల్డ్ కప్స్. దాని తర్వాత 50 over వరల్డ్ కప్స్కి మారారు. కానీ ఈ 60 over వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కూడా 45 overs ఆడిన కంట్రీస్ ఉన్నాయి. లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వీళ్ళు 8 balls per over ఆడేవాళ్ళు. అలాగే పాకిస్తాన్, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఓడిఐ క్రికెట్ ఆడిన వాళ్ళు 40 over క్రికెట్ ఆడేవాళ్ళు. ఇండియాలో కూడా
50 ఓవర్ ట్రై చేద్దాం అనుకున్నారు, 55 ఓవర్స్ ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ లైట్ సహకరించకపోవడంతో కుదించాల్సి వచ్చేది. ఇలా సదర్న్ హెమిస్ఫియర్లో ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ లైక్ 45 ఓవర్స్, 40 ఓవర్స్, 8 బాల్ ఓవర్స్ ఆడడం. వేరే చోటంతా ఇంగ్లాండ్లో మిగతా ప్లేసెస్లో అంతా కూడా 60 ఓవర్లు, 55 ఓవర్లు ఆడడం. వెస్టిండీస్ కూడా ఈ 55 ఓవర్లు, 50 ఇలా రకరకాలుగా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఇది ఎర్లీ 2000s వరకు కూడా ఆర్ లేట్ 90s వరకు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఆడేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఓవర్స్ పరంగా. 8 బాల్ కాస్త 6 బాల్ ఓవర్గా మారిపోయింది. ఐ థింక్ ఎర్లీ 90s ఆర్ మిడ్ 90s కల్లా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ 92 వరల్డ్ కప్ కల్లా కూడా మారిపోయింది. దట్ వాస్ ద ఫస్ట్ టైం వేర్ వీ సా కలర్డ్ క్లోదింగ్ వరల్డ్ కప్స్లో, ఓడియా క్రికెట్లో. ఇఫ్ యూ రిమెంబర్ దాట్, మీరు చూస్తుంటే కనుక, ఇఫ్ రియలీ వాచ్ ఇట్ ఫ్రమ్ దెన్ ఆర్ క్రికెట్ అప్పటి నుంచి చూస్తుంటే కనుక ఒక లైక్ కొట్టి పెట్టండి. నాకు అర్థమవుతుంది మీరు కూడా అలాగా భూమి పుట్టక ముందర పుట్టిన వాళ్ళని. తర్వాత పుట్టిన వాళ్ళు అంటే ఈ జెన్జీలు, జెన్ ఆల్ఫాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇవన్నీ కూడా హే ఇది నార్మలే కదా అనిపిస్తుంది. కానీ మీ ముందు ఇంకో ప్రపంచం ఉండిందిలేండి, దాంట్లో మేము కూడా ఉన్నాం. ఈవెన్చువల్గా 1992, 96 ఈ వరల్డ్ కప్స్ తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా కూడా ఓడియా క్రికెట్ని 50 ఓవర్సే, ఓవర్కి 6 బాల్సే అని చెప్పి చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో అయితే న్యూజిలాండ్లో 35 ఓవర్స్ పర్ సైడ్ కూడా ఆడినవి సందర్భాలు ఉన్నాయట, ఆఫ్ 8 బాల్ ఓవర్స్. ఇలాంటివి కూడా జరిగాయి. సో ఇన్ని డిఫరెన్సెస్ ఉండే ఓడియా క్రికెట్లో, అవన్నీ కూడా తట్టుకొని దాన్ని ప్రస్తుతానికి ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు. 5000 ఓడిఐస్ పూర్తి అయిపోయాయి. ప్రస్తుతానికి అయితే అనిపిస్తుంది ఏంటంటే ఓడిఐ క్రికెట్ అనేది వరల్డ్ కప్స్కి తర్వాత ఈ ఏషియా కప్స్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇంతవరకే ఉంటాయి. బైలాటరల్ సిరీస్లో ఓడిఐస్ ఇక ఆగిపోతాయి అన్నట్టుగా అనిపిస్తుంది. విచ్ ఇస్ వై సమ్ ఆఫ్ ద రికార్డ్స్ అట్ స్టాండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అవి అలానే ఉండిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ కావచ్చు, మోస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ కావచ్చు, మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ కావచ్చు, అవి అలానే ఉండిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ఓడిఐస్ భవిష్యత్తులో ఆడకపోవడానికే ఆస్కారం ఎక్కువ అని నాకు అనిపిస్తోంది. నా ఓడిఐస్లో నేను ఓవర్స్ పరంగా చెప్పాను. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మీ ఉద్దేశంలో ఓడిఐ క్రికెట్ హిస్టరీలో జరిగిన మార్పుల్లో మీకు బాగా ఇష్టమైన మార్పు ఏదో కమెంట్లో చెప్పండి. వీ కెన్ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అబౌట్ దట్ ఆల్సో. దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఇన్ దిస్ వీడియో. ఎక్కువ క్రికెట్ జరగట్లేదు మన ప్రపంచంలో. సో క్రికెట్ జరగనప్పుడు క్రికెట్ చరిత్ర గురించి మాట్లాడుకునే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి దట్స్ ది అటెంప్ట్. హోప్ఫుల్లీ యూ లైక్ దిస్. నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరికొన్ని మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.